రైట్గా ఖైరతాబాద్ వినాయకుడి శోభయాత్రతో పాటు నగర వ్యాప్తంగా కూడా ఇవాళ నిమజ్జనం అయితే జరగనుంది. అయితే ఖైరతాబాద్ వినాయకుడు అయితే నిమజ్జనానికి స్టార్ట్ అవ్వడం జరిగింది. అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు కానీ లేకపోతే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి అవినాష్ సిద్ధంగా ఉన్నారు. అవినాష్, బోలో గజానన్ మహారాజ్ కి జై అనేటువంటి ఉత్సాహంతో ఖైరతాబాద్ అంతా సందడి నెలకొంది. వాస్తవం చెప్పుకోవాలంటే ఇక్కడ మాత్రం చాలా సందడి, చాలా కోలాహలంగా కనిపిస్తూ ఉంది. ఉదయం 4-4:30 ప్రాంతంలో ఖైరతాబాద్ గణనాథుణ్ణి ఆ టస్కర్ పైకి ఎక్కించడం జరిగింది క్రెయిన్ల సహాయంతో. ఆ 4:30 ప్రాంతంలో చేరినటువంటి టస్కర్ పైకి చేరినటువంటి గణనాథుడికి ఇప్పటి వరకు కూడా ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ వెల్డింగ్ పనులే కావచ్చు, లేదంటే క్రెయిన్ కి సంబంధించినటువంటి ఆ క్రెయిన్ కు ఉన్నటువంటి హుక్స్ తీయడం కావచ్చు, ఇవన్నీ ఇప్పటి వరకు జరిగాయి. ఇప్పుడిప్పుడే అన్ని రకాల హంగులు ముస్తాబు చేసుకొని ఇప్పుడిప్పుడే చివరి పూజలు అందుకొని ఇప్పుడిప్పుడే కలశ పూజ కూడా పూర్తి చేసుకున్నటువంటి గణనాథుడు ఇప్పుడే ఇక్కడి నుంచి గంగమ్మ ఒడిని చేరుకునేందుకు సిద్ధమయ్యాడు. అంతేకాకుండా మనం చూసుకోవచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, ఎన్సీసీ సిబ్బంది కావచ్చు, అందరూ కూడా అన్ని రకాల సిబ్బంది ఈ గణనాథుని గంగమ్మ ఒడికి చేర్చేందుకు సిద్ధమైనట్టుగా అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ 10 రోజులు సేవలు, 10 రోజులు పూజలు చేసుకుని అందరు భక్తులకి, కొన్ని లక్షల మంది భక్తులకి ఆయన యొక్క ఆశీర్వాదాలను అందించినటువంటి సప్తముఖ మహాగణాధిపతి, 70 అడుగులు ఉన్నటువంటి సప్తముఖ మహాగణాధిపతి అందరికీ అందరి చేత పూజలు అందుకొని అందరికీ ఆశీర్వాదాన్ని అందించి ఇప్పుడిప్పుడే గంగమ్మ ఒడికి చేరుకునేందుకు ఆ టస్కర్ని కూడా ఇప్పుడే స్టార్ట్ చేశారు. మనం చూస్తా ఉన్నాం లైవ్ లో. ఆ గణనాథునికి కుడి పక్కన అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముడు, ఎడమ పక్కన రాహుకేతువుల విగ్రహాలతో ఎంతో అద్భుతంగా పూజలు అందుకొని భక్తులందరి సేవలు అందుకున్నటువంటి మహాగణాధిపతి ఇప్పుడిప్పుడే వడివడిగా తన మొదటి అడుగు గంగమ్మ వైపు చేరుకునేందుకు వేస్తున్నట్టుగా అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ నుంచి మొదలయ్యి ఆ ట్యాంక్ బండ్ వరకు చేరుకునేందుకు, క్రేన్ నెంబర్ 4 వరకు చేరుకునేందుకు పోలీసుల లెక్కల ప్రకారం, పోలీసులు ఆశిస్తున్న దాని ప్రకారం మధ్యాహ్నం 1:30 నుంచి 2 గంటల లోపు, అసలు 1 గంట వరకే అంటా ఉన్నారు, 1 గంటల లోపే ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం ముగిసిపోవాలని చెప్పేసి పోలీసులు అంటా ఉన్నారు. కానీ 1 గంట కంటే కాస్త అటు ఇటుగా, ఒకటి లేదా వీళ్ళు చూస్తున్నటువంటి తొందర పెట్టేటువంటి దాన్ని బట్టి గమనిస్తే 1 గంట లోపే ఒకవేళ నిమజ్జనం అయిపోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. కానీ సమయం ఎక్కడ పడుతుంది అనంటే ఇక్కడ ఖైరతాబాద్ మహాగణాధిపతి మొదలయ్యేటువంటి స్థలం నుంచి మొదలుపెట్టి టెలిఫోన్ భవన్, అలాగే అక్కడ ఉన్నటువంటి తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఆ తర్వాత క్రెయిన్ నెంబర్ 4 వరకు చేరుకోవాలి గణనాథుడు. అంతటి వరకు చేరుకునేందుకు సమయం తక్కువ పట్టినా క్రెయిన్ నెంబర్ 4 వరకు చేరుకున్న తర్వాత మళ్ళీ ఈ వెల్డింగ్ పనులు ఎక్కడెక్కడైతే జాయింట్స్ చేసి గణాధిపతి కదలకుండా ఏదైతే వెల్డింగ్ చేసి టస్కర్ పైన కూర్చోబెట్టారో ఆ వెల్డింగ్స్ ఎక్కడ కదలకుండా గణాధిపతికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా 70 టన్నులు ఉన్నటువంటి ఈ మట్టి విగ్రహం ఇటు ఇటు కదలకుండా చేసినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఆ రిమూవ్ చేసిన తర్వాత మాత్రమే గణాధిపతిని తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. కాబట్టి ఆ ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ ఆ వెల్డింగ్ పనులకే కాస్త అటు ఇటుగా 1-1.5 సమయం పట్టేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి కుదిరినంత తొందరగా ఆ గణనాథుణ్ణి ట్యాంక్ బండ్ మీదకి తీసుకెళ్లి ఆ నిమజ్జన కార్యక్రమం అంతా తొందరగా ఫినిష్ చేయాలని చెప్పేసి ఇటు పోలీస్ శాఖ వారు, GHMC, అలాగే మిగిలినటువంటి రాష్ట్ర శాఖలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఇన్వాల్వ్ అయినాయి వాళ్ళందరి దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నట్టుగా అయితే మనం చూస్తా ఉన్నాం. ఇంతకంటే ఆనందం ఇంకేం కావాలి? ఇటు ఖైరతాబాద్ వాసులు ఒక్కరే కాదు, రాష్ట్రం అంతా కూడా, ముఖ్యంగా హైదరాబాద్, కేవలం ఇది హైదరాబాద్ వరకే ఆగిందా అంటే అలా కూడా కాదు. ఇటు రాష్ట్రంలో ఉన్న ప్రతి చోట, రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఖైరతాబాద్ మహాగణాధిపతి యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఆనందంగా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఈ సంవత్సరం 70 అడుగులుగా కొలువు తీరినటువంటి సప్తముఖ మహాగణాధిపతిని కొన్ని లక్షల మంది సందర్శించుకున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తా ఉన్నారు. ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు ఒక్కరే కాదు, మన భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులు కూడా చెప్తా ఉన్నటువంటి మాట. ఆదివారం రోజు అర్ధరాత్రికే దర్శనాలన్నీ ఆపేసినప్పటికీ కూడా ప్రజలు ఇంకా పెద్ద సంఖ్యలో నిన్న కూడా వచ్చి దర్శించుకున్నట్టుగా మనకైతే ఉన్నటువంటి సమాచారం. ఎలా చూసుకున్నా ఈ మహాగణాధిపతిని దర్శించుకొని
మళ్ళీ వచ్చే ఏడు ఆనందంగా రావయ్యా, అప్పటి వరకు మమ్మల్ని దీవించయ్యా, చల్లగా చూడయ్యా అంటూ ఏదైతే పూజలు చేసుకున్నారో ఆ గణనాథుణ్ణి మళ్ళొక్క మారు చూసుకొని ఈ రోజుతో 11వ రోజు పూర్తి చేసుకున్నటువంటి మహాగణాధిపతి 10 రోజుల పాటు ఘనమైనటువంటి పూజలు అందుకున్నటువంటి మహాగణాధిపతి తన తల్లి అయినటువంటి గంగమ్మ ఒడికి చేరే కన్నా ముందు మరొక్క మారు ఆయన దర్శించుకుందాం, మరొక్క మారు ఆయనకి సేవ చేసుకుందాం, మరొక్క మారు ఆయనకు పూజ చేసుకుందాం అంటూ చాలా మంది భక్తులు కూడా ఇక్కడ రోడ్లపైన అయినా పర్లేదు, మేము నిల్చొని ఆయన దూరం నుంచి అయినా పర్లేదు చూస్తామనేటువంటి ఉద్దేశాన ఆనందాన వచ్చినటువంటి భక్తుల కోలాహలం కూడా ఇక్కడ చాలా మందిని చూసుకోవచ్చు. డప్పుల దరువులు, డీజేల మోతలు, అలాగే టపాసులు, మిగిలినటువంటి అన్ని రకాల కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున గంగమ్మ ఒడికి చేరబోతున్నటువంటి ఈ సప్తముఖ మహాగణాధిపతిని గంగమ్మ ఒడికి చేర్చే కంటే ముందు ఇవన్నీ చేయడానికి భాగ్యనగర్ ఉత్సవ కమిటీ కావచ్చు, ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు కావచ్చు చాలా పెద్ద ఎత్తునే సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు 70 టన్నులు ఉన్నటువంటి ఈ మహాగణాధిపతిని గంగమ్మ ఒడికి చేర్చేందుకు గత 10 ఏళ్లుగా విజయవాడ నుంచి ఏదైతే సర్వీసెస్ వస్తున్నాయో టస్కర్ సర్వీసెస్ వాళ్ళే ఈ సంవత్సరం కూడా వచ్చారు. 10 ఏళ్ల పాటు ఆ గణాధిపతిని గంగమ్మ ఒడికి చేర్చుతున్నటువంటి టస్కర్ డ్రైవరే ఇప్పుడు మళ్ళీ వచ్చారు. ఆయనే ఆల్రెడీ చూస్తా ఉన్నాం, స్లోగా టస్కర్ మొదలవుతోంది. సెక్యూరిటీ సిబ్బంది మూవ్ అవుతున్నటువంటి విధానాన్ని చూసుకోవచ్చు. అదిగో వినపడుతోంది లారీ హారన్. ఎందుకు? గంగమ్మ ఒడికి చేరబోయేందుకు మన ప్రయాణాన్ని మొదలెడదామంటూ ఎంతో ఆనందోత్సాహాల్లో, ఆనంద ఢోలాయమానాల్లో ప్రజలంతా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, పోలీసులు తొందర పెట్టినా కానీ ఆ గణనాథుని చూసేందుకు కొన్ని లక్షల మంది ఈ పూట మళ్ళీ హాజరవబోతా ఉన్నారు. కాబట్టి ఇటు పోలీసు వారు కావచ్చు, ఉత్సవ కమిటీ వారు కావచ్చు, చేస్తున్నటువంటి ఈ తొందరని, వాళ్ళు పెడుతున్నటువంటి తొందరని అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. గణాధిపతి ఇప్పుడే మొదలయ్యాడు. ఆయన శోభాయాత్ర చాలా అద్భుతంగా మొదలైంది ఇప్పుడే. అదిగో వడివడిగా అడుగులేస్తూ ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ మొదలయ్యాడు మన గణాధిపతి. తన ప్రస్థానాన్ని, తన ప్రయాణాన్ని గంగమ్మ ఒడి చేరేంత వరకు నేను కదులుతానంటూ అదిగో టస్కర్ ముందుకు కదులుతోంది. స్లోగా ఒక్కొక్క అడుగు వేస్తూ చాలా సున్నితంగా, చాలా స్లోగా గంగమ్మ ఒడికి చేరేందుకు ఆ గణనాథుడు సిద్ధమైనట్టుగా మనం చూసుకోవచ్చు. అదిగో మొదలైంది శోభాయాత్ర. అదిగో వస్తున్నాడు గంగమ్మ ఒడికి ఆ గణనాథుడు. ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరేందుకు అన్ని రకాల సిద్ధమైన తర్వాత ఆయన బయలుదేరి మొదలైనటువంటి తరుణంలో మనం చూస్తా ఉన్నాం ఆల్రెడీ ఏ విధంగా, ఎంత అద్భుతంగా, ఎంత ఆనందంతో ప్రజలంతా గజానన్ మహారాజ్ కి జై అంటూ, జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ ఏ విధంగా అందరూ ఆయనకి వీడ్కోలు పడుతూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని ఆయన తన తల్లి అయినటువంటి గంగమ్మ ఒడికి చేరేందుకు 10 రోజులు అద్భుతమైనటువంటి పూజలు అందుకొని 11వ రోజున నేడు ఆఖరి పూజలు, కలశ పూజ అందుకున్నటువంటి ఆ గణనాథుడు తన తల్లి ఒడికి చేరేందుకు వడివడిగా అడుగులేస్తా ఉన్నాడు. మనం చూడొచ్చు ఎంత నెమ్మదిగా, ఎంత ఆనందంతో కదులుతా ఉన్నాడో మనం చూసుకోవచ్చు. కానీ ఒకటి, ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం కాస్త మొమెంటం మాత్రం ఫాస్ట్గానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే అనుకున్నటువంటి టైం కంటే కాస్త ముందుగానే గణనాథుడి యొక్క నిమజ్జన కార్యక్రమం పూర్తవ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. కారణం ఏంటంటే దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఖైరతాబాద్ గణనాథుడికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇది ఒక్కటే కాదు, వచ్చినటువంటి లక్షలాది మంది భక్తులని కంట్రోల్ చేయడం కోసం ఒకటి, తర్వాత ఖైరతాబాద్ గణనాథుడి యొక్క నిమజ్జనం పూర్తయితే దాదాపు పెద్ద విగ్రహాల అన్నిటి యొక్క నిమజ్జనాలు పూర్తయినట్టే. ఈ ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం పూర్తయితే అంతా పెద్ద ఎత్తున కార్యక్రమం అంతా పూర్తయినట్టే భావిస్తారు. అలాగే ఖైరతాబాద్ గణనాథుడి యొక్క నిమజ్జన కార్యక్రమం పూర్తి అయినట్టు అయితే గనక హైదరాబాద్ పోలీసులు కావచ్చు, లేదంటే జిహెచ్ఎంసీ వారు కావచ్చు, అందరూ చాలా రిలాక్స్ అవుతారు. సో దానికోసం అని చెప్పేసి ఈ ఖైరతాబాద్ గణనాథుడి యొక్క నిమజ్జనం యొక్క కార్యక్రమం పూర్తి చేయడం ఆన్ టైంలో తొందరగా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఖైరతాబాద్ గణనాథుడి యొక్క నిమజ్జనం కార్యక్రమం పూర్తయితే దాదాపు జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి అన్ని పెద్ద వినాయకుల యొక్క నిమజ్జనం పూర్తయినట్టే మనం గమనించుకోవచ్చు. పోలీసులకే కావచ్చు, లేదంటే సెక్యూరిటీ సిబ్బందికే కావచ్చు, లేదంటే జిహెచ్ఎంసీ వారికే కావచ్చు, ఎవరికైనా చాలా పెద్ద ఎత్తున ఇది ఒక ఛాలెంజింగ్ టాస్క్ అని చెప్పుకోవచ్చు. అందుకే కుదిరినంత తొందరగా కొన్నేళ్ల క్రితం మనం చూసుకోవచ్చు, అర్ధరాత్రి 1 గంట 2 గంటల ప్రాంతంలో ఖైరతాబాద్ గణనాథుడి యొక్క నిమజ్జన కార్యక్రమం పూర్తవుతా ఉండేది. కానీ కొన్నేళ్లుగా ఎప్పుడైతే ప్రభుత్వం మారి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో అప్పటి నుంచి మధ్యాహ్నం ఎంత ఎర్లీగా కుదిరితే అంత ఎర్లీగా
నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసేందుకే పోలీసు శాఖ వారు కావచ్చు, లేదంటే మిగిలినటువంటి అన్ని శాఖలు ప్రయత్నం చేస్తాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మధ్యాహ్నం 1:00-1:30 ప్రాంతంలో ఖైరతాబాద్ గణనాథుడి యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. సో ఆ ప్రయత్నంలో మాదిరిగానే మనం చూసుకోవచ్చు, ఆల్రెడీ ఆ గణనాథుడి యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని, ఆ గణనాథుడి యొక్క దివ్యమంగుల రూపాన్ని 70 అడుగులు ఉన్నటువంటి అవినాష్ మహాగణాధిపతి యొక్క